First ever factory outlet Mukinda Jewelries, KBHP Somajigoda Suchitra Hanmakonda Kottapet Chandanagar Khammam. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ ప్రశాంత్ గారు, సో డర్మటాలజిస్ట్ నుంచి మన స్కిన్ కి సంబంధించిన చాలా విషయాలని సార్ తో మాట్లాడి ఈరోజు తెలుసుకోవాలి. సో మొదటిగా ఏంటంటే, మనం ఎక్కువ శాతం ఆడవాళ్ళు మనంగానే ఖచ్చితంగా ఏ క్రీమ్ కనిపించినా సరే, మార్కెట్ లో కావచ్చు లేదా అది యాడ్స్ లో రూపంలో కావచ్చు, ఏది కనిపించినా బాగుంది అనగానే అది మన స్కిన్ అనేది టెస్ట్ చేయకుండా తీసేసుకుంటున్నాం. దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, సో మన స్కిన్ ఎలా డ్యామేజ్ అవుతుంది అని సార్ నాడు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. సో మార్కెట్ లో కనిపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ తీసుకుని ఈరోజు స్కిన్ పైన చాలా ఇన్ఫెక్షన్స్ రావడము, రింకిల్స్ రావడం జరిగింది. సో సార్ తో మాట్లాడి అసలు అలా చేయొచ్చా లేదా, అసలు మన స్కిన్ సూటబుల్ అయిన క్రీమ్స్ ఎలా కనుక్కోవాలి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నేనే అని ఎందుకు చెప్పానంటే, మీకు ఎగ్జాంపుల్ గా నేను ఒక 5 years బ్యాక్ అనుకుంటా, నేను అసలు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయను. బట్ ఏంటంటే ఓకే వాడాలి అని చెప్తున్నారు, ఐ డోంట్ నో, డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలని తెలియదు. బట్ ఏదో క్రీమ్ తీసుకుని రాసేసాను, దాని వల్ల నా స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోయింది. అదేంటబ్బా, సన్ స్క్రీన్ వాడితే బాగుందన్నారు కానీ ఇక్కడేమో నా స్కిన్ డ్యామేజ్ అయిపోయింది అని డౌట్. సో అసలు ఇలా వాడటం కరెక్ట్ అంటారా లేదా సార్? యాక్చువల్గా ఇలా వాడటం వల్ల ఎప్పుడోసారి లక్ అనేది ఫేవర్ చేయొచ్చాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ అవుతుంది. అంటే ఇలాంటి వాళ్ళ లక్ చూడలేదు సార్. మొన్న ఒక పేషెంట్ వచ్చిందా నా దగ్గర, ఆమె ఎడ్యుకేటెడ్, డిగ్రీ అది చదువుకుంది, ఏదో కంపెనీలో షీఈస్ వర్కింగ్, అదే ఫార్మసీ బ్యాక్గ్రౌండే ఉంది. తను ఎవరో చెప్పారని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారని చెప్పి ఒక క్రీమ్ పెట్టుకుంది. అది పెట్టుకున్న తర్వాత ఒక 1 week వరకు బాగానే ఉంది, బ్రైట్ అయింది, ఫేస్ అంతా అయింది. 1 week తర్వాత పెద్ద పెద్ద పింపుల్స్ రావటము, ఆ పింపుల్స్ నల్ల మచ్చలు కావటము. సో ఇలాంటివన్నీ జరిగింది. అంటే 1 week అని చెప్పింది, మేబీ షీఈస్ యూజింగ్ ఫర్ మోర్ దెన్ 1 month అట్లా. సో తను పెట్టుకున్న క్రీమ్ ఏంటంటే ఇట్స్ స్టెరాయిడ్ క్రీమ్. సో స్టెరాయిడ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇనీషియల్ గా గ్లో ఒకటి, ఫ్లేర్ ఒకటి వస్తుంది, ఎందుకంటే స్కిన్ టర్న్ ఓవర్ టైం ని పెంచుతుంది అది. సో అలా పెంచడం, సూపర్ఫిషియల్ లేయర్స్ పైకి వెళ్ళిపోవడం వల్ల స్కిన్ బ్రైట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అది ఏం చేస్తుందంటే చర్మానికి ఇమ్యూనిటీ తగ్గిస్తుంది, చర్మానికి గుంట పడేటట్టు చేస్తుంది, ఎట్రోఫీ అంటాం, అట్లా అయ్యేటట్టు చేస్తుంది. సో లైట్ వల్ల స్కిన్ మీద రియాక్షన్ పెంచేటట్టు చేస్తుంది, సన్ లైట్ వల్ల ఫోటో సెన్సిటివిటీ ఉన్నట్టు చేస్తుంది. ఇవన్నీ జరుగుతుంది. సో ఆమెకి ఏమైంది, ఫస్ట్ ఆమెకి ఇనీషియల్ స్టేజ్ లో నెల అయింది కాబట్టి చర్మాన్ని ఇమ్యూనిటీ కొంచెం డ్యామేజ్ చేసింది, దానివల్ల పింపుల్స్ పెరిగిపోయినాయి, దానివల్ల మచ్చలైనాయి. ఓకే. ఇప్పుడు తన లేజర్ చేసుకునే ఆ యాక్ని స్కార్స్ క్యూర్ కావు. సో ఒక అనవసరంగా 200 పెట్టి క్రీమ్ వాడటం వల్ల thousands పెట్టి దాన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. సో అయినా ఈవెన్ ఒకవేళ క్లియర్ చేసినా మళ్ళీ ఒకప్పటి స్కిన్ ఉంటుందో లేదో చెప్పలేము. అంటే కొంతమంది లక్కీ ఇనీషియల్ టైంలోనే వస్తారు, ఇట్లా 1 month అట్లా. సంవత్సరాలు వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిపేర్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, స్కిన్ రిపేర్ చేయడం అనేది. సో ఎట్లాంటి వాటి పడితే అలాంటి క్రీమ్ వాడటం వల్ల, ఎవరో చెప్పారని వాడటం వల్ల అది కాస్ట్ తక్కువ ఉండొచ్చు, కానీ అది చేసిన డ్యామేజ్ మీకు అనేది ఉంటుంది. షీ హాస్ టు అండర్గో త్రూ, అదే ఇప్పుడు లాట్ ఇప్పుడు తను చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని, మెంటల్ టెన్షన్ తీసుకొని బయటకు రావాలి తను ఇప్పుడు. అవును సార్, మన ఫేస్ గానీ హెయిర్ గానీ డ్యామేజ్ అయ్యింది అంటే చాలా మెంటల్ గా తీసేసుకుంటారు, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో రోజు ఆఫీస్కి వెళ్ళాలి, అలానే ఫేస్ తో వెళ్ళాలి. అవును. సో అంటే మన ఫేసే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తుంది అని చెప్తూ ఉంటాం. ఓకే సార్, సన్ స్క్రీన్ కాకుండా నార్మల్ గా ఈవెన్ దో ఏ క్రీమ్ అయినా సరే, మాయిశ్చరైజర్స్ కావచ్చు, ఏవైనా ఇవి మార్కెట్ నుంచి తెచ్చుకొని యూజ్ చేయొచ్చు అంట. సో మాయిశ్చరైజర్స్ యూజువల్ గా అంత ప్రాబ్లం చేయకపోవచ్చు, అంటే హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్, కానీ అట్లా అది హార్మ్ఫుల్ అని కాదు. సో సూటబిలిటీ అనేది ఒక ఫ్యాక్టర్. సపోజ్ మీరు తక్కువ స్పెండ్ చేస్తున్నారు, 200 స్పెండ్ చేస్తున్నారు, రోజు రాసుకుంటున్నారు, దానివల్ల ఇంప్రూవ్మెంట్ లేదు ఆర్ మీకు నష్టం లేదు, అది కూడా టైం వేస్టే కదా. దాని బదులు ఇఫ్ యూ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, టైం అయితే వేస్ట్ కాదు కదా, ఆ ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఫేస్ వాష్ అనేది కూడా ఒకటి ఉంది సార్, నార్మల్ గా ఎందుకంటే మార్నింగ్ చేస్తూ ఉంటాము, ఆఫ్టర్నూన్ వీలైతే అండ్ నైట్ టైం కూడా చేస్తూ ఉంటారు. సో 3 times ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇది కూడా డర్మటాలజిస్ట్ టెస్ట్ లేకుండా, తనని అడగకుండా, కన్సల్ట్ అవ్వకుండా తీసుకుని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ కాంటాక్ట్ టైం తక్కువ ఉండటం వల్ల కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉన్నా సరే, డ్రై స్కిన్ వాళ్ళు, ఈ 2 స్కిన్ టైప్స్ వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండాలి మీరు చూస్ చేసుకునే ఫేస్ వాషెస్. అయితే సార్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ అలానే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి క్రీమ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అంటారు? సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మనము సన్ స్క్రీన్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నవి, జెల్ బేస్డ్ వస్తున్నాయి, నాన్ గ్రీసీ, నాన్ కామెడోజెనిక్ అలాంటి సన్ స్క్రీన్స్ ఇస్తాము. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు గివ్ మీడియం సన్ స్క్రీన్స్, అంటే మరీ డ్రై అండ్ మరీ ఆయిలీ లేకుండా
నార్మల్ ఉన్నవి. అట్ ద సేమ్ టైం వాళ్ళ క్లెన్జర్స్ కూడా చాలా మైల్డ్ క్లెన్జర్స్ ఇస్తాం. కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మీడియం ఇచ్చినా సరే, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి విల్ గివ్ మైల్డ్ క్లెన్జర్స్. సో కొంతమందికి కాంబో అంటూ ఉంటాం కదా, combo. అలానే డ్రై ఉంటుంది అండ్ అలానే ఆయిలీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వర్కౌట్ అవుతాయి? సో యాక్చువల్ గా టీ జోన్ ఉంటుంది, టీ జోన్ అంటాం, ఈ ఏరియాని టీ జోన్ అంటాం. ఇది యూజువల్ గా కాంబినేషన్ స్కిన్ అంటే చుట్టుపక్కల డ్రై ఉండి టీ జోన్ ఒకటే ఆయిలీ ఉంటాం అనేది, దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటాం. సో ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి విల్ గివ్ మైల్డ్ ఉంది. కానీ ఏం చెప్తామంటే వెన్ యు ఆర్ వాషింగ్ ఫేస్, ఇప్పుడు సపోజ్ మీరు 3 times అన్నారు, 2 times కనుక ఫుల్ ఫేస్ వాష్ చేసుకుంటే థర్డ్ టైం మాత్రము వి ఆస్క్ దెమ్ టు వాష్ ద టీ జోన్ ఫ్రీక్వెంట్లీ. కొంచెం ఆయిలీ అనిపిస్తాయి టీ జోన్, ఇక్కడ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. దెన్ ఆ టీ జోన్ ఏరియాస్ మాత్రం దే హ్యావ్ టు యూజ్ ఇదర్ అదర్ ఫేస్ వాష్ ఆర్ రిపీట్ ద సేమ్ ఫేస్ వాష్. ఓకే, ఇదర్ ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయటం కానీ ఆర్ ఎల్స్ సపరేట్ ఫేస్ వాష్ ఇవ్వటం కానీ చేస్తాం టీ జోన్ కి. ఓకే, ఆహా, ఓకే. అంటే దీనికి డిఫరెంట్ ఉంటుంది, చిక్స్ దగ్గర డిఫరెంట్. ఓకే సార్, మరి మాయిశ్చరైజర్స్ ఎలా చెప్తాం? మాయిశ్చరైజర్స్ యాక్చువల్ గా ఏంటంటే విల్ గివ్ మైల్డ్ మాయిశ్చరైజర్స్ ఓన్లీ. మైల్డ్ మాయిశ్చరైజర్ రిపీట్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరికి మరీ డ్రై ఉండి ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు అంటే విల్ గివ్ ఇంటెన్స్ మాయిశ్చరైజర్స్. ఓకే సార్, అయితే సమ్మర్ వస్తుంది, సమ్మర్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. బట్ సమ్మర్ లో కూడా చాలా వరకు క్రీమ్స్ ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా యాడ్స్ లో చూసేసి సమ్మర్ కాబట్టి ఈ 3 నెలలు వాడేయాలి, 4 నెలలు వాడాలి అనుకుంటూ ఉంటారు. సో ఇలా వాడొచ్చు అంటారా? ఇంకోటి సమ్మర్ లో ఎలాంటి క్రీమ్స్ మనకి సూటబుల్ ఉంటాయి? ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉంది, ఎలాంటి కేర్ తీసుకోవాలని. సమ్మర్ లో అందరికి యూజువల్ గా మైల్డ్ ఇస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ అనేది కొంచెం ఆయిలీ అవుతుంది ఎంత డ్రై ఉన్న వాళ్ళు కూడా. సో యూజువల్ గా మైల్డ్ మాయిశ్చరైజర్స్ విల్ వర్క్. 1 time అప్లికేషన్ అనేది కూడా ఎనఫ్ కొంతమందిలో. కానీ అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్. కొంతమంది 2 times రాసుకోవాల్సి వస్తుంది. అండ్ సన్ స్క్రీన్ ముందు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి అంత అవసరం ఉండదు, సన్ స్క్రీన్ లో ఉన్న కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్టే సరిపోతుంది. అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్. మనం స్కిన్ టైప్ బట్టే మనం కేర్ అనేది ఇండివిజువలైజ్. ఇప్పుడు అందుకనే అన్ని ఒక ప్రోడక్ట్ అనేది అందరికి సూటబుల్ కాదు. అదే ఇప్పుడు చాలా మంది వచ్చే క్వశ్చన్ అడుగుతారు కదా, నా ఫ్రెండ్ వాడితే బానే ఉంది, బ్రైట్ అయ్యాడు, నేను వాడితే నల్లగా అవుతున్నాను. రీజన్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది అందరికి సూట్ అవ్వదు. మేబీ తన ఫ్రెండ్ వాళ్ళ స్కిన్ కి సూట్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ స్కిన్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ స్కిన్ ఇస్ డిఫరెంట్. ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉండొచ్చు. సార్ నార్మల్ ఇప్పుడు సమ్మర్ లో మనకి ఏంటంటే స్వెట్ అనేది బాగా వస్తుంది. చాలా మందికి స్కిన్ సెన్సిటివ్ అన్నప్పుడు ఇరిటేట్ అయ్యి రెడ్నెస్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది సార్? సో యాక్చువల్ గా డ్రై స్కిన్ మీద స్వెట్ అనేది చాలా డేంజరస్ కాంబినేషన్. స్వెట్ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి. స్వెట్ డర్మటైటిస్ అంటాం. సో స్వెట్ కెన్ ఆల్సో కాజ్ ఎలర్జీ. సో అందుకనే అది డ్రై స్కిన్ మీద ఇట్స్ డేంజరస్ స్వెట్ అనేది. సో స్వెట్టింగ్ ఉన్న వాళ్ళు యూజువల్ గా కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాం, కాటన్ క్లాతింగ్ యూజ్ చేయటం, అండ్ కొంతవరకు యానిమల్ డాండర్ అంటాం, అండ్ ప్లాంట్స్ కి కొంచెం దూరంగా ఉంటాం సమ్మర్ లో. ఇలాంటివన్నీ కొంచెం ప్రికాషన్స్ పాటించాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల కూడా ఒక బ్యారియర్ ఉండి స్వెట్ వచ్చినప్పుడు తొందరగా స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే సార్, డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాది, ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరూ మాస్క్ అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాం. బట్ ఈ సమ్మర్ లో నార్మల్ గానే ఫేస్ పైన ఏమన్నా జస్ట్ ఇట్లా పట్టుకున్నా సరే మనకి కొంచెం ఇరిటేట్ అవునట్టు ఉంటాం. బట్ అది మొత్తానికి వేసుకుని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం? సో యాక్చువల్ గా కొన్ని మాస్క్, సర్జికల్ మాస్క్ ఎస్పెషల్ గా ఫర్ లాంగర్ టైం మనం పెట్టుకున్నట్టయితే అండ్ ఆ టైంలో స్వెట్టింగ్ కూడా ఎక్కువ ఉన్నట్టయితే ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కాటన్ మాస్క్ పెట్టుకోవటం, ఆర్ కంపల్సరీగా సర్జికల్ మాస్క్ పెట్టుకోవాలనుకుంటే కాటన్ మాస్క్ పెట్టుకొని దాని మీద సర్జికల్ మాస్క్ పెట్టుకోవడం. ఓకే సార్, చూసారు కదా ఈ రోజు మనకి సమ్మర్ గురించి చాలా అంటే క్రీమ్స్ ఎలాంటివి యూజ్ చేయాలి ఏంటి అనేది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్.